నెల్లూరు జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లోని ప్రజలు ఈ ఏడాది సంక్రాంతి సంబరాలకు దూరమవుతున్నారు. వేటలేక పస్తులుంటున్న మత్స్యకారులు పండగ నాడు కడుపు నిండా తినే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో 103 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని సుమారు 1,55,000 మత్స్యకారులకు చేపల వేటే జీవనాధారం. పడవ కదిలితేనే వీరికి పూట గడిచేది. 4 చేపలు దొరికితేనే కడుపు నిండేది. అయితే ఓవైపు అంతరించిపోతున్న మత్స్య సంపద, మరోవైపు ప్రకృతి విపత్తులతో మత్స్యకారుల జీవితాలు దుర్భరంగా మారాయి. చిరిగిన వలలు, పాడైపోయిన బోట్లతో వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో పూట గడవడం కూడా కష్టంగా మారింది. వరుసగా వచ్చిన తుఫాన్ల ప్రభావం ఇప్పటికీ గంగపుత్రులను వెంటాడుతోంది. జిల్లాలోని కావలి, మైపాడు, వాకాడు, బోగోలు ప్రాంతాల్లో తుఫాను సమయంలో ఎగిసిపడిన అలల దాటికి బోట్లు, వలలు దెబ్బతిన్నాయి. దీంతో మత్స్యకారులకు లక్షల్లో నష్టం వాటిల్లింది. అయినా ఇంతవరకు సర్కారు నుంచి ఎలాంటి సాయం అందలేదు. గాలొచ్చినా, వానొచ్చినా, తుఫానొచ్చినా ముందు నష్టపోయేది మత్స్యకారులే. సముద్రంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫానులు మత్స్యకారులకు గండాలుగా మారి గడగడలాడిస్తున్నాయి. ప్రస్తుతం వీరంతా వేటలేక పస్తులుంటున్నారు. తుఫానే కాకుండా ఈ ఏడాది మొత్తం వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు మత్స్యకారులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల ఒక సంవత్సరానికి వచ్చి 3 తుఫాన్లు 4 తుఫాన్లు వస్తున్నాయి. ఒక్కరోజు బాగుంటే ఒక్క రోజుకి మారిపోతున్నాయి వాతావరణం. మేము ఏటకి వెళ్ళటానికి లేదు. మాకు సంపాదన లేకుండా చాలా కష్టంగా బతుకుతున్నాము. ఇటీవల ఇప్పుడు ఈ సంవత్సరానికి పండుగలు వస్తున్నాయి, సంక్రాంతి పండుగలు. మాకు పండుగలు చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంది. మత్స్యకారులు ఏడాది మొత్తం మీద 7 నుంచి 8 నెలల పాటు సముద్రంలో వేట సాగించే వీలుంటుంది. మే నెలలో సముద్రంలో చేపలు సంతానోత్పత్తి జరిపే సమయం కావడంతో ఆ సమయంలో సముద్రంలో వేటపై నిషేధం ఉంటుంది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు గంగపుత్రులు సముద్రంలో చేపలను వేటాడతారు. ఈ ఏడాది వరుసగా తుఫాన్లు రావడంతో మత్స్యకారులు 4 నెలలుగా ఇంటి పట్టునే ఉండిపోయారు. చేసిన అప్పులు తీర్చలేక, కొత్తగా అప్పుల కోసం వెళ్లలేక దుర్భర జీవితం గడుపుతున్నారు. సముద్రంలో చూస్తే ఏటలేదు, ఎట్ట చేయాలి? ప్రభుత్వం మాకేం ఇంతకుముందు 3 తుఫాన్లు కొట్టిన తుఫాన్లకి బియ్యం వేస్తానన్నారు. ఆ బియ్యం రాలేదు, కృష్ణాలు రాలేదు. ప్రభుత్వం మాకు ఏం ఇవ్వడం లేదు. మేము ఎట్ట బతకాలి? ఇప్పుడేం పండుగలు వస్తున్నాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కూడా ఆ పండుగ కూడా జరుపుకోలేకపోతున్నాం. ప్రతి ఏటా జనవరి నాటికి ఎంతో కొంత సొమ్ము కూడబెట్టుకుని సంక్రాంతిని సందడిగా జరుపుకునే మత్స్యకారులు ప్రస్తుతం పండగ పూట కడుపు నిండా తినే పరిస్థితి కూడా లేకుండా వెలువెల్లాడుతున్నారు.